అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే నెలకి సరిపడా మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు కూడాను. అలాగే బిర్యానీలోకైనా ఏవైనా నాన్ వెజ్ ఏ కర్రీస్లోకైనా సరే మనకి ఏ కూరల్లోనే వేసుకున్నా ఈ పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. అయితే ఈరోజు నేను మామూలుగా మీకు చూపించడం కోసం మామూలు ఎగ్ గ్రేవీ కర్రీ అనేది చేసి ఈ పౌడర్ అయితే నేను తయారు చేసిన పౌడర్ అయితే వేసి చూపిస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మనం బిర్యానీలోకి కానీ లేదు అనుకుంటే కనుక చికెన్, మటన్, ఫిష్ కూడాను ఈ మసాలా పొడి అనేది వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను నెల మొత్తానికి సరిపడా పౌడర్ అంతా కూడాను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. అలాగే మసాలా పౌడర్ అనే కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, జీలకర్ర ధనియాల పౌడర్ అయినా, అలాగే సాంబార్ పౌడర్ అయినా, రసం పౌడర్ అయినా అన్నీ కూడాను రెడీమేడ్గా నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఒక్కోసారి వీలు కాకపోతే కనుక బయట నుంచి తెప్పించుకుంటాను. అవి చిన్న చిన్న ప్యాకెట్లు తెప్పించుకొని తర్వాత నెమ్మదిగా నేను తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అయితే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇందులోనే మసాలా దినుసులన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో నేను వేసే ఈ పొడిలో ఏంటంటే ఈ మసాలా అన్నీ వేస్తాను కదా, ఇందులో 1-2 ఐటమ్స్ మిస్ అయినా మీరు లూజు మసాలా దినుసులు అంటే మనకి మార్కెట్లో కడతారు కదా, అప్పుడు అందులో జాజికాయ, జాపత్రి ఇలాగా ఒక 2-3 ఐటమ్స్ అయితే ఇప్పుడు నేను చేసిన ఈ పొడిలోనే అవి తక్కువయ్యాయి. మీరు కావాలనుకుంటే ఆ మసాలా దినుసులు కూడా తీసుకొని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇలా అయినా సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే ముందుగా నేను ఇక్కడ చెక్క అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ మరాఠీ మొగ్గ, అలాగే మిరియాలు, సాజీరా, లవంగాలు, పువ్వు అన్నీ కూడా వేస్తున్నాను. ఇంకా ఇందులో తీసేయడానికి అంటే ఏమీ లేదు. అన్ని మసాలా దినుసులు మనకి ఇందులో ఎన్ని రకాలు ఉంటే కనుక అన్ని రకాలు వేసేసుకోవచ్చు. ఇందులో సాజీరా వేస్తున్నాను. సాజీరా ఏంటంటే చిన్న ఘాటు వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట, జీలకర్రలాగే. కాకపోతే ఇందులో సాజీరా అనేటప్పటికి చిన్న ఘాటు వస్తుంది. లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేస్తున్నాను. అలాగే జీలకర్ర ధనియాలు కూడా వేస్తున్నాను. జీలకర్ర ధనియాల పౌడర్ నేను ఆల్రెడీ ఎప్పటికప్పుడు పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. కూరలు చేసేటప్పుడు ధనియాలు పౌడరు అలాగే జీలకర్ర పౌడరు సపరేట్గా నేను వేయను. రెండు కలిపేసి కొంచెం బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టి వేయించి తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటాను. దీనివల్ల 2-3 మంత్స్ అయినా సరే మనకి జీలకర్ర ధనియాల పౌడర్ అనేది కంబైన్డ్గా అంటే కలిపి నేను పౌడర్ చేస్తాను కాబట్టి అది అన్ని కూరల్లోకి, పప్పులోకి కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఆకుకూరల్లో కానీ, అలాగే నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ అన్ని కూరల్లోకి, చేపలు, చికెను, మటన్ ఇలాగా అన్నిటిలోకి వేసుకుంటాం. బిర్యానీలోకి అయితే జీలకర్ర ధనియాల పౌడర్ వేయం కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్న దినుసులన్నీ కూడా, మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేసేసి లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి అనేది వేసానమాట. కస్తూరి మేతి వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ పౌడర్ అనేది బిర్యానీలోకి అలాగే అన్నిటిలోకి వేసుకోవచ్చు అని చెప్పాను కదా. కస్తూరి మేతి ఏంటంటే అన్నిటిలోకి వేసుకుంటే మామూలుగా మనం ఈ ఆకుపలంగా నలిపి వేసుకుంటూ ఉంటాం కదా, అదే ఈ పౌడర్లో వేసుకొని 1 స్పూన్ పౌడర్ అనేది ఏవైనా కూరలు చేసుకునేటప్పుడు వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. కస్తూరి మేతి అనేది మనకి మెంతికూరే కదా, కాబట్టి మనకి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో అన్నీ కూడా ఇలా వేసేసి దోరగా వేయించేసుకొని, హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, ఎందుకంటే మాడిపోతాయి కదా, స్మెల్ కూడా తేడా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి సిమ్లో కొంచెం ఓపిక్గా అన్నీ కూడాను పచ్చివాసన పోయి గుమగుమలాడేలాగా మంచి స్మెల్ వచ్చే వరకు కూడాను ఇలాగా కలుపుతూ వేపుకుంటే కనుక మనకి ఈ మసాలా దినుసులన్నీ కూడాను పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి పురుగు పట్టడం, అలాగే ఉండకట్టడం, మెత్తగా అయిపోయి పాడైపోవడం లాంటివి ఏమి ఉండదు. ఏ సీజన్లోనైనా సరే మనకి పౌడర్ అనేది చక్కగా పొడి పొడిగా రుచి కూడా అలాగే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ అవి నేను బాగా ఫ్రై చేసేసాను కదా సిమ్లో పెట్టేసి, తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన
చల్లారి పెడుతుందనమాట. ఇవి కొంచెం చల్లగా అయ్యేలోపు నేను ఇక్కడ ఏంటంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి అయితే రెడీ చేస్తున్నాననమాట. ఇంకా 1 మంత్‌కి సరిపడా అన్నీ నేను ఇలాగా ఒక్కొక్కటి కూడాను రెడీ చేసి పెట్టుకుంటాను. వెల్లుల్లి తొక్క తీసి పెట్టిన అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసి తర్వాత వెల్లుల్లి వేసేసి చిన్న వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో మీకు కావాలంటే నైటే గసగసాలు నానబెట్టేసి ఇందులో బాగా వడగట్టేసి గసగసాలు అనేవి ఇందులో వేసి పేస్ట్లా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలాగా ఏదైనా ఒక గాలి ఎక్కువగా వెళ్ళని కంటైనర్లోకి ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక 1 మంత్ వరకు మనకి నిల్వగా ఉంటుందన్నమాట. చెక్కు చెదరకుండా ఉంటుంది. టేస్ట్ కూడా పాడవదు. ఇంక ఈలోపు మసాలా దినుసులు అంతా కూడాను చల్లగా అయిపోయాయి. వేడంతా పోయి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. మనం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకున్నామనుకోండి పొడి మొత్తం కూడా చెమ్మొచ్చేసి త్వరగా పాడైపోద్దన్నమాట మసాలా అనేది. అందుకని చెప్పేసి బాగా చల్లగా అయిపోవాలన్నమాట. బాగా చల్లగా అయిపోయిన తర్వాత వేడి మొత్తం పోయిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటున్నా. మామూలుగా అయితే ఏ బౌల్లోకైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ గ్లాస్ బౌల్లోకి తీస్తున్నానండి. గ్లాస్ బౌల్లో ఏదైనా ఉంటే కనుక ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి పౌడర్ అనేది చాలా బాగా ఓ నెల మొత్తం కూడాను మనకి చెక్కు చెదరకుండా స్మెల్ పోకుండా రుచికి రుచి అన్నిటికీ బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. బిర్యానీలోకి కానీ అలాగే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. నెలకి సరిపడా పౌడర్ మసాలా పౌడర్ అనేది నేను ముందుగా చెప్పినట్టు ఏంటంటే మనం మసాలా దినుసుల్లో ఒక 2-3 ఐటమ్స్ తక్కువైనా సరే నేను ఈ ఉన్న ఐటమ్స్తోనే ఇలాగా చేస్తానమాట. మీరు ఒకవేళ మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే కనుక ఆ 2-3 ఐటమ్లు కూడా మీకు కలిపిచ్చేస్తారు హోల్ గరం మసాలా అంటే కనుక. అప్పుడు అవి కూడాను ఈ మసాలా దినుసుల్లో వేయించి ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకెక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఒక 4 ఎగ్స్ అయితే తీసుకొని బాయిల్ చేస్తున్నాను అనమాట. బాగా ఉడికిన తర్వాత తొక్క తీసేసి పక్కన పెట్టేసుకొని ఈలోపు 2 ఉల్లిపాయలు అంటే 4 ఎగ్స్ తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి 2 ఉల్లిపాయలు 2 టమాటీలు కొంచెం పచ్చిమిర్చి వేసాను కారానికి సరిపడా. ఇవి ఇలాగ వేసేసి ఇలా చిన్న ఆయిల్ వేసేసి పైన సాల్ట్ వేసేసుకొని చిన్న జీడిపప్పు ఉంటే జీడిపప్పు గసగసాలు జీడిపప్పు వేసుకుంటే మనం పేస్ట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి మనకి కూర అనేది చాలా బాగా గ్రేవీగా జ్యూసీగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా నేను పేస్ట్ చేయట్లేదు. ఉల్లిపాయ టమాటా ముక్కలు అనేవి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూడండి సాల్ట్ వేసి మగ్గించుకున్నాం కదా, కాబట్టి ఇలాగ దగ్గరికి మెత్తగా అయ్యిందన్నమాట. ఇది కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ లాగా తయారైపోతుంది. ఆ పేస్ట్తోనే మనం గ్రేవీ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు. అయితే ఇంక ఇక్కడ బాగా దగ్గరికి అయిపోయింది కదా, మెత్తగా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఏ వెజిటేబుల్స్ ముక్కలైనా సరే లేదంటే ఈ టమాటీ ఉల్లిపాయ ముక్కలు ఏవైనా సరే ఇలా ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలనుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతాయి. వంట కూడా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. ఇంకొక ఇక్కడైతే చిన్న మిక్సీ జార్లోకి అయితే ఇవి అయితే ఇలా తీసేసుకొని పేస్ట్ లాగా చేసేస్తున్నాను. గసగసాలు ఇందులో కావాలంటే మీరు గసగసాలు కూడా వేసుకుంటే కనుక పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గ్రేవీగా భలేగా వస్తుంది అన్నమాట. ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఈ పేస్ట్ అనేది తీసేసి ఇంకా ఇప్పుడు నేను ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేపాను కదా, అదే బాణీలోకి ఇంకా ఇలాగ చిటికెడు పసుపు చిటికెడు కారం వేసేసి ఎగ్స్కి ఇలాగ కట్స్ పెట్టుకుంటున్నాను. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం గ్రేవీ చేస్తాం కదా, ఆ గ్రేవీ అంతా కూడాను ఇందులోకి వెళ్ళి జ్యూసీగా చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసి చిన్న పసుపు చిన్న కారం వేసి ఇలాగా ఎగ్స్ అనేవి వేపుకున్నాం అనుకోండి, ఆ ఉప్పు కారం కూడా ఎగ్స్కి బాగా పడతాయి. కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. తినేటప్పుడు కూడాను మనకి ఉప్పు కారం ఈ పేస్ట్ అంతా కూడాను కట్స్ పెట్టుకున్నాం కదా లోపలికి ఈ ఎగ్స్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈ ఆయిల్ మరిగింది కదా, ఇదే ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అందులోనే
చిన్న స్పూన్‌తో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అలాగే చిన్న కరివేపాకు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటే ఈ గ్రేవీ కర్రీకి చాలా టేస్టీగా ఉంటదండి. అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్‌లో పెట్టేసి మంట చిన్నగా ఉన్నప్పుడు ఇలాగా వేపుకుంటే గనక మనకి పైకి తుల్లకుండా నీట్‌గా ఇలాగ చక్కగా ఫ్రై అయిపోతది. తర్వాత ఇంక ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఈ పేస్ట్ అనేది ఎక్కువగా మనం ఫ్రై చేసుకోవక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు అన్నీ వేసి కూడాను ఆయిల్‌లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఎక్కువ సేపు టైం ఏం తీసుకోదు. జస్ట్ ఇలాగ అంతా సిమ్‌లో పెట్టి ఇలా కలిపేసుకొని, ఇప్పుడు తగినంత పసుపు, కారం కూడా వేసేసుకొని, వీలైతే మీరు జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ ఉంటే గనక అది కూడా ఒక్కొక్క స్పూన్‌గా వేసేసుకుంటే గనక మనకి టేస్ట్ అనేది బావుంటదన్నమాట. అంటే మనం ఇప్పుడు చేసిన పొడిలోనే మసాలా పౌడర్‌లోనే ఆల్రెడీ మనం జీలకర్ర, ధనియాల పౌడర్ అనేది వేసాం, కలిపి చేసుకున్నాం గానీ, ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే గనక ఆ పౌడర్‌తో పాటు మీరు విడిగా కూడా జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే విడివిడిగా జీలకర్ర పౌడర్ వేరేగా, ధనియాల పౌడర్ వేరేగా ఉందనుకోండి, అది గానీ, ఇది గానీ ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుందన్నమాట. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవచ్చు. లేదనుకుంటే పేస్ట్ కలుపుతున్నప్పుడైనా కొంచెం చిన్న కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకిలాగ మొత్తం ఉప్పు, కారం, అలాగే పసుపు అంతా కూడా కలిపేలాగా ఈ పేస్ట్ అంతా కలిపేసుకొని, అదే మిక్సీ జార్‌లోకి కొంచెం వాటర్ వేసేసుకొని, ఇదే పేస్ట్‌లో కొద్దిగా ఆ వాటర్ అనేది ఇలా కలిపేసుకొని ఇలా వేసేస్తున్నానన్నమాట. ఇలా కొంచెం వేసేసుకొని సిమ్‌లో పెట్టే కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ గ్రేవీ అనేది పైకి వాటర్‌లాగా తుల్లుతూ ఉంటదన్నమాట. అందుకని చెప్పేసి సిమ్‌లో పెట్టేసి ఇలాగ స్లోగా కలుపుకొని, తర్వాత తగినంత ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఇలాగ వేసేసిన తర్వాత మనం ఏవైతే క బా ఎగ్స్‌కి కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్నామో, ఆ ఎగ్స్ అనేవి ఇలాగ వేసేస్తున్నాను. నేను 4 ఎగ్సే వేసేసి ఇంత గ్రేవీ ఎందుకు చేస్తున్నానంటే, రైస్‌లో కలుపుకోవడానికి చాలా బావుంటది. అలాగే ఏ రసం కూడా వేసుకోక్కర్లేదు. ఇంకా మనం జస్ట్ ఇలాగ ఈ గ్రేవీ వేసుకొని తినేయొచ్చు. లేదు మీరు ఇదే గ్రేవీ కర్రీ అనేది చపాతీ, పరోటా లేదా పుల్కాస్‌లకు కూడా చాలా బావుంటది. వాటిల్లో కూడాను. నేనేంటంటే ఈ గ్రేవీ కొంచెం ఎక్కువగా చేద్దామని చెప్పేసి 4 ఎగ్స్ అయినప్పటికీ కూడాను గ్రేవీ ఎక్కువగా చేస్తున్నానన్నమాట. ఇంకా ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత గ్రేవీ ఇలాగా ఒక స్పూను మసాలా, అప్పుడు నేను ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ అనేది ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బిర్యానీలోకి గానీ, ఇలాగ ఎగ్స్ కర్రీ గానీ, డ్రై ఫిషెస్‌లో కూడా ఈ పౌడర్ వేసుకోవచ్చు. ఫిషెస్ అన్నాను కదా! అవి పచ్చివే కాదు, ఫ్రెష్‌వే అంటే మామూలుగా అప్పటికప్పుడు మనం తెచ్చుకుంటాం కదా! అదే మ ఫిషెస్‌కేంటంటే మనం వేపుతాం కదా! వేపిన వాటిలకి పౌడర్ వాడుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికీ మాట. అంటే వెజ్ కర్రీస్‌కి కూడా వేసుకోవచ్చు. కానీ పప్పుల్లోకి వాటిల్లోకి వేసుకోవడానికి అవ్వదు కదా! అప్పుడు ఏంటంటే జీలకర్ర, ధనియాల పౌడర్ అనేది మనం రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గనక అది అందులో వేసుకొని, ఇలాంటి పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే ఇలాగా నాన్ వెజ్ కర్రీస్‌లోకి అన్నిటిలో కూడాను వేసుకోవడానికి చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ అయితే చాలా బాగొచ్చింది. అలాగే ఎగ్స్ కూడాను రైస్‌లో కలుపుకొని తినేటప్పుడు టేస్టీగా చాలా బాగున్నాయి. పౌడర్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మసాలా పౌడర్. ఒకసారి ట్రై చేయండి ఈ పౌడర్‌ని.